viewers, good morning. Welcome to Tally Lokis YouTube channel. So today మనం SAP FICO ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ని న్యూ వ్యూవర్స్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు రియాలిటీకి యూజ్ఫుల్గా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ లైక్స్ కానీ కామెంట్స్ ఇవ్వండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే చూపిస్తాం. చూడండి, వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్. సో యాక్చువల్గా మనము అకౌంట్స్ పేయబుల్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే మన క్లయింట్ బిజినెస్ వెండర్ సంబంధించి ఇన్వాయిస్ పోస్టింగ్ చేసినప్పుడు, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మన బిజినెస్ మార్కెట్లో ఉన్న వెండర్స్ దగ్గర నుంచి ఏదైనా స్టాక్ కానీ గూడ్స్ కానీ పర్చేస్ చేసినప్పుడు మనం ఎక్కడ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తామంటే FB60లో పోస్ట్ చేస్తాం. ఓకే, అలా n నెంబర్ ఆఫ్ వెండర్స్ నుంచి మన బిజినెస్ అనేది పర్చేస్ చేస్తుంది. చేసిన తర్వాత ఎవరికి మన అమౌంట్ పెండింగ్ ఉన్నామో, అంటే మన బిజినెస్ క్రెడిట్కి పర్చేస్ చేసింది అనుకోండి, వాళ్ళకి కంపల్సరీగా మన బిజినెస్ అమౌంట్ అనేది పే చేయాలి. సో ఎవరికి ఎంతెంత అమౌంట్ పే చేయాలి, ఓకే, ఎవరికి డ్యూలో ఉన్నాయి, ఎవరికి ఓవర్ డ్యూలో ఉన్నాయి అనేది కూడా మనం చూస్తాం. ఓకే, దీన్ని మనం వెండర్ మాన్యువల్ పేమెంట్ లైక్ F-53లో ఎలా క్లియర్ చేయాలి మాన్యువల్గా అనేది చూపిస్తాను. తర్వాత లైన్ ఐటెం డిస్ప్లే వెళ్ళి FBL1Nలోకి వెళ్ళి చూడొచ్చు ఎవరికి ఎంత అమౌంట్ పే చేయాలి అనేసి. ఓకే, ఇది మనకి తెలిసిన నార్మల్ ప్రాసెస్. బట్ దీంట్లో మనకి మెయిన్గా ఉపయోగపడేది ఏంటి అంటే స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఇవి చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ ఇన్వాయిస్ 1 lakh ఉందనుకోండి, 1 lakh మనం మాన్యువల్ పేమెంట్ పే చేసామనుకోండి, 1 lakhకి 1 lakh వెళ్ళి పేమెంట్ చేసామనుకోండి F-53లోకి వెళ్ళి, అది స్టాండర్డ్ క్లియరింగ్. అంటే అట్ ఎ టైం కంప్లీట్ అయిపోతుంది, ఇలాంటి పెండింగ్ అమౌంట్ ఉండవు. 1 lakh ఇన్వాయిస్ ఉంది, 1 lakh అమౌంట్ అనేది వెండర్కి పే చేసింది మన క్లయింట్ బిజినెస్, అది క్లియర్ అయిపోతుంది, బిల్లు అది కనిపించదు ఇంకా. అలా కాకుండా పార్షియల్ క్లియరింగ్, ఒకే వెండర్కి మనం 5 or 6 బిల్స్ ఎంటర్ చేసుకున్నప్పుడు 10,000 10,000 10,000 10,000 ఒక 5 బిల్స్ 10 10 10 అలా 5 బిల్స్ రైట్ చేస్తాం ఒక వెండర్కి. ఆ 5 బిల్స్లలో అన్ని బిల్స్ మనం అట్ ఎ టైం పే చేయం. దాంట్లో 3 బిల్స్ 30,000 అట్ ఎ టైం పే చేయొచ్చు. దాన్ని మనం పార్షియల్ క్లియరింగ్ అంటాం. రిమైనింగ్ 2 బిల్స్ అనేది పెండింగ్లో ఉంటాయి. అది ఎలా చేయాలి? రెసిడ్యువల్ క్లియరింగ్. ఇదేంటంటే మనకి 1 lakh వెండర్ ఇన్వాయిస్ ఉందనుకోండి, దాంట్లో 20,000 ఒకసారి, 30,000 ఒకసారి, 50,000 ఒకసారి, ఇలా ఆఫ్గా మనం పే చేయొచ్చు. దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఈ 3 ఎలా చేయాలి అనేది నేను మీతో క్లియర్గా చూపిస్తాను SAP FICOలో. ఓకేనా? సో డన్. ఓకే డన్. సో ఇప్పుడు మనం SAP FICOలోకి వెళ్ళి ఫస్ట్ ప్రీవియస్ వెండర్ పోస్టింగ్ పెండింగ్ ఇన్వాయిసెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో అది వెళ్ళి చూడాలంటే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Nలోకి వెళ్తే, సో వెండర్ సంబంధించిన పెండింగ్ ఇన్వాయిసెస్, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసి తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ న్యూగా జనరేట్ చేద్దాం. ఓకే, ఒకవేళ పెండింగ్ ఇన్వాయిసెస్ ఉంటే వాటిని మనం F-53లోకి వెళ్ళి స్టాండర్డ్ కానీ, ఓకే, పార్షియల్ కానీ, రెసిడ్యువల్ కానీ క్లియర్ చేద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ చేస్తాం. ఓకే, సో డన్. SAP FICOలోకి వచ్చాను. ఇక్కడ SAP ఈజీ యాక్సెస్ ఏదైతే ఉందో, సో అక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ FBL1N ఎంటర్. సో ఇలా వచ్చిన తర్వాత వెండర్ అకౌంట్, కంపెనీ కోడ్ తీసుకోండి. సో ఇక్కడ సర్చ్ బాక్స్లో వెళ్ళి మనం ఎవరి యొక్క వెండర్ డీటెయిల్స్ చూడాలనుకుంటామో దానికి సంబంధించి ఓపెన్ చేద్దాం. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. నా కంపెనీ కోడ్ VIV1.
నేను ఫస్ట్ ఎస్ఆర్కే ట్రేడింగ్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేశాను. ఓకే, 22007. ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్ ఈరోజు డేట్ ఇవ్వాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను 3 ఇన్వాయిసెస్, వెండర్ ఇన్వాయిసెస్ పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, అసైన్మెంట్. ఓకే, ఈ అసైన్మెంట్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్ 8, 9, 13. కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్ అని అర్థం. ఇక్కడ డేట్లు చూడండి, 8th తారీఖున, 12th తారీఖు, 2 తారీఖున, 3 తారీఖున ఎంటైర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. చూడండి, ఇక్కడ కర్సర్ పెడితే ఒక మనకు ఫ్లవర్ లాగా ఉంది కదా, ఓవర్ డ్యూ. అంటే మనము 8th, 7th మంత్లో ఎంట్రీ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, బట్ కానీ ఇంకా దాన్ని క్లియర్ చేయలేదు కాబట్టి అది ఓవర్ డ్యూ అయింది. అలాగే 2/8 అంటే నిన్న ఒక ఎంట్రీ పాస్ చేస్తాను, ఇది కూడా ఓవర్ డ్యూ అయింది. ఇక్కడ చూడండి, ఈరోజు ఒక ఎంట్రీ పాస్ చేస్తాను, ఇది డ్యూ. అంటే ఇలా బెల్ ఐకాన్ ఉంటే డ్యూలో ఉందని అర్థం, ఇమీడియట్గా చేయాలని. ఓవర్ డ్యూ అంటే ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంకా ఎక్స్ట్రా డేస్ కూడా గడిచిపోయాయి. ఇక్కడ ఓవర్ డ్యూ అని ఇలా రెడ్ కలర్లో చూపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఏవైతే రెడ్ కలర్లో ఉన్నాయో ఇవి మనం ఇంకా పే చేయాలి అని చూపిస్తుంది. వన్స్ ఒకసారి క్లియర్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఆకుపచ్చ కలర్లో మనకు కనబడతాయి, ఒక గ్రీన్ కలర్లో చూపించేస్తుంది. ఓకే, ఈ స్క్రీన్ నేను ఇలాగే పెడుతున్నాను, పెట్టి న్యూ సెషన్ తీసుకుంటున్నాను. క్రియేట్ న్యూ సెషన్. సో న్యూ సెషన్ తీసుకొని ఆల్రెడీ ఆ 3 ఇన్వాయిసెస్ ఉన్నాయి కాబట్టి ఒక వెండర్కి, సో అవి క్లియర్ చేస్తాను. దానికి మనం వెండర్ మాన్యువల్ పేమెంట్ వచ్చేసి F-53. సో ఇక్కడ F-53లోకి వెళ్దాం, ఎంటర్. ఓకే, సో పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్, డాక్యుమెంట్ డేట్, ఈరోజు డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను. టైప్ కేజెడ్ అంటే వెండర్ పేమెంట్ అని అర్థం. కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, పీరియడ్ 5 మంత్ అనమాట. అంటే ఇప్పుడు 5 మంత్ అంటే మీరు ఏమనుకుంటారు, మే అనుకోకూడదు. ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాది ఎప్పటి నుంచి స్టార్ట్, 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్, ఆ లెక్కన తీసుకోవాలి. 8th మంత్ వచ్చేసి మనకి 5th మంత్ లెక్కన వస్తుంది ఆ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా. కరెన్సీ INR, రెఫరెన్స్ వచ్చేసి ఇక్కడ వెండర్ పేమెంట్. సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కూడా వెండర్ పేమెంట్. బ్యాంక్ డేటా, సో ఏ బ్యాంక్ అయితే తీసుకోవాలనుకుంటావో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సర్చ్ బాక్స్లోకి వెళ్ళండి అండ్ దెన్ ఎంటర్. నేను HDFC బ్యాంక్ తీసుకుంటున్నాను. బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎర్రర్ చూపిస్తుంది. అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి వెళ్తే FBL1Nలోకి వెళ్తే ఇక్కడ చూడండి 1 lakh ఉంది, 25,000 ఉంది, 35,000 ఉంది. టోటల్ కలిపితే 1,60,000 ఉంది. సో ఈ మూడిట్లో ఏది నువ్వు క్లియర్ చేయాలనుకుంటున్నావు, ఫస్ట్ 1 by 1 చూపిస్తాను. 1 lakhది క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఓకే డన్. సో ఇక్కడ నేను అమౌంట్ వచ్చేసి 1 lakh ఇస్తున్నాను. ఓకే, అండ్ దెన్ వాల్యూ డేట్ మ్యాండేటరీ రిక్వైర్లో పెట్టి ఉంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో కంపల్సరీ వాల్యూ డేట్ ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. ఈరోజు డేట్ ఇవ్వాలి 03/08/2022. అకౌంట్, ఓపెన్ ఐటమ్ సెలెక్షన్, ఆ వెండార్ ఎవరు ఆ పర్సన్ని సెలెక్ట్ చేయాలి. ఎంటర్. ఫస్ట్ కదా SRK ట్రేడింగ్, ఎంటర్. ఓకే, తర్వాత ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకు 3 ఇన్వాయిస్లు, పెండింగ్ ఇన్వాయిస్లు ఏవైతే ఉన్నాయో వెండర్ ఇన్వాయిస్లు అన్నీ ఇక్కడ చూపించేస్తాయి. బట్ కానీ మనం క్లియర్ చేయాల్సింది 1 lakh. మన అవుట్ సైడ్ ఇచ్చిన అమౌంట్ 1 lakh ఇచ్చాం. ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, అసైన్డ్ 1,60,000 ఉంది, నాట్ అసైన్డ్ 60,000. ఓకే, సో మనకి ఇక్కడ నాట్ అసైన్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ 0 రావాలి. సో మనము అమౌంట్ అంటే మన క్లయింట్ బిజినెస్ వెండర్కి ఎంత అమౌంట్ పే చేస్తుంది అంటే 1 lakh, బట్ కానీ ఇక్కడ 60,000 ఎక్స్ట్రా ఉంది. ఈ అమౌంట్ ఎంటర్డ్ వాల్యూ, అసైన్డ్ వాల్యూ ఈక్వల్గా రావాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ అనదర్ ఎక్స్ట్రా వెండర్ ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో బ్లూ కలర్లో, వీటి మీద మౌస్తో 2 times ప్రెస్ చేస్తే ఇది నార్మల్ కాపీ కలర్లో, నార్మల్ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ వాల్యూ తగ్గుతూ వస్తుంది, ఇక్కడ వాల్యూ తగ్గింది. ఇక్కడ 35,000 మీద మళ్ళీ మౌస్తో 2 times ప్రెస్ చేస్తా, అది కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా, నాట్ అసైన్డ్ 00.
చూసారు ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్, అసైన్ ఎంటర్డ్ ఈక్వల్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకు 3 బిల్స్ ఉంటే వెండర్ ఇన్వాయిసెస్, మనం ఒక బిల్లు మాత్రమే పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ 2 అన్సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ మాత్రం బ్లూ కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సేవ్ చేయాలి. పోస్ట్ చూసారా, డాక్యుమెంట్ 1510 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయింది. సో తర్వాత మీరు FBL1Nలోకి వెళ్ళండి. చూసారా, అక్కడ క్లియర్ చేసినా కూడా ఇక్కడ 3 ఇన్వాయిస్లు చూపిస్తుంది. బట్ మీరు ఏం చేయాలి, పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేస్తే మనకి చూడండి ఒక ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది. ఓన్లీ 2 ఇన్వాయిసెస్ చూపిస్తున్నాయి. 60,000 మాత్రమే పెండింగ్ చూపిస్తూ ఉంది. గమనించాలి. సో ఒక ఓవర్ డ్యూ ఉంది, ఒక డ్యూ ఉంది. ఓకే డన్. ఇప్పుడు ఇవి కూడా క్లియర్ చేద్దాం. 25 ఉంది కదా, ఇది క్లియర్ చేస్తాను. మళ్ళీ F-53కి రండి. సేమ్ ఈరోజు డేట్ ఇవ్వండి. వెండార్ పేమెంట్, డాక్యుమెంట్ వెండార్ పేమెంట్, సేమ్ బ్యాంక్ HDFC ఉంది కదా, అదే సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం, మీకు 3 or 4 బ్యాంక్స్ ఉంటే దాంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అది కూడా మీరు గమనించుకోవాలి. బిజినెస్ ఏరియా అమౌంట్ 25,000 కదా, 25,000 ఇస్తున్నాను. వాల్యూ డేట్, టెక్స్ట్ వెండర్ పేమెంట్, అకౌంట్. సో ఆ పర్సనే కదా, లేదంటే సర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, బట్ చూడండి ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ 25,000, అసైన్డ్ 60,000, నాట్ అసైన్డ్ 35,000. సో మళ్ళీ మనం ఏం చేయాలి, ఓన్లీ 25,000 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అవుట్ సైడ్ 35,000 మీద మౌస్తో 2 days ప్రెస్ చేయండి. ఇది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నాట్ అసైన్డ్ 0, అమౌంట్ ఎంటర్డ్ 25,000, అసైన్డ్ 25,000 వచ్చేసింది. పోస్ట్ చూసారా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, ఇది కూడా పోస్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఒకసారి చూద్దాం. FBL1Nలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్. సో మనకి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ ఇవ్వండి. చూసారా, అది క్లియర్ అయిపోయింది. 1 ఐటమ్ డిస్ప్లేడ్, ఒక ఐటమ్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు మనం చేసింటన్నీ ఏంటి, స్టాండర్డ్ క్లియరింగ్. ఇప్పుడు మనం చేసింటన్నీ స్టాండర్డ్ క్లియరింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది 35,000 ఉంది కదా, ఇది కూడా క్లియర్ చేద్దాం. సో మనం చేసేదన్నీ ఏంటి, స్టాండర్డ్ క్లియరింగ్, అది గుర్తుపెట్టుకోవాలి. వెండార్ పేమెంట్, ఇప్పుడు 35,000 కదా, 35,000 ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. చూసారా, ఇక్కడ స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యుయల్ 3 చూపిస్తున్నాయి. బట్ మనం ఇప్పటి వరకు చేసింటే అన్నీ ఏంటి, స్టాండర్డ్ క్లియరింగ్. చూసారా, 35,000 క్లియర్ అయిపోయింది. అమౌంట్ ఎంటర్డ్, అసైన్డ్ 0, సేవ్. చూసారా, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. యా, ఒకసారి ఇక్కడ FBL1Nలోకి వచ్చిన తర్వాత లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా, నో ఐటమ్స్ సెలెక్టెడ్, క్లియర్ అయిపోయాయి. ఇంకా మనకి SRK ట్రేడింగ్లో ఎలాంటి లైన్ ఐటమ్స్ లేవు. సో ఇప్పుడు మనం 3 చేసాం కదా, ఆ 3 కూడా స్టాండర్డ్ క్లియరింగ్ చేసుకున్నాం. అంటే డైరెక్ట్ అమౌంట్, టోటల్ అమౌంట్ ఇచ్చేసాం, ఎలాంటి పెండింగ్ లేకుండా. అక్కడ ఇన్వాయిస్లో 1 lakh ఉంటే 1 lakh ఇచ్చేసి క్లియర్ చేయడం, 25 ఉంటే 25,000 ఇచ్చి క్లియర్ చేయడం, 35 అంటే 35,000 ఇచ్చి క్లియర్ చేస్తాం. దీన్నే మనం వెండర్ లైన్ ఐటెంలో వెళ్ళి చూసుకోవాలి. ఓకే డన్. ఇప్పుడు కొత్తగా ఒక 3 or 4 ఎంట్రీస్ పాస్ చేసి పోస్టింగ్ చేసి దాన్ని మనం పార్షియల్ క్లియరింగ్ ఎలా చేయాలో చూపిస్తాం. ఓకే, /n FB60. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్లోకి వచ్చాను. ఓకే డన్. వెండర్ని సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ ఫస్ట్దే SRK ట్రేడింగ్ ఉంది కదా, దాన్నే సెలెక్ట్ చేస్తున్నాను. ఫాస్ట్గా
ఎంట్రీస్ పాస్ చేస్తున్నాను. ఓకే, టుడే డేట్, రెఫరెన్స్ అమౌంట్ వచ్చేసి 60,000 ఇస్తున్నాను. టెక్స్ట్ వెండార్ ఇన్వాయిస్, జిఎల్ అకౌంట్, రా మెటీరియల్ తీసుకుంటాను. పర్చేజ్ అయినా తీసుకోండి, లేదంటే రా మెటీరియల్ అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. రా మెటీరియల్ అకౌంట్, సో డెబిట్ అవుతుంది. సో కస్టమర్ వచ్చేసి మనకి క్రెడిట్ అవుతాడు. సో రా మెటీరియల్ వచ్చేసి డెబిట్ అవుతుంది. వాల్యూ వచ్చేసి 60,000. వాల్యూ డేట్ ఇవ్వండి. టెక్స్ట్ రా మెటీరియల్, బిజినెస్ ఏరియా ఇవ్వాలి కంపల్సరీగా. సిమ్యులేట్ చేయండి. చూసారా, 31 ఎస్ఆర్కే ట్రేడింగ్ కంపెనీ అంటే మనకి ఇక్కడ క్రెడిట్ వస్తుంది, 40 రా మెటీరియల్ డెబిట్ వస్తుంది. ఓకేనా, సో మనకి జిఎల్లో మారిపోతుంది, ఎండా ఇన్వాయిస్లో మారిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి కంపెనీ డీటెయిల్స్ పూర్తి ఇక్కడ వచ్చేస్తాయి. ఫిజికల్ ఇయర్, డేటు, పీరియడ్, రెఫరెన్స్ నెంబర్, కంపెనీ కోడ్. ఓకే, పోస్ట్ చూసారా, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అలాగే మళ్ళీ ఇవ్వండి. సేమ్ అదే వెండార్ మీద నేను ఇస్తున్నాను. $40,000. సిమ్యులేట్. చూడండి, ఎస్ఆర్కే ట్రేడింగ్ 31, 40 వచ్చేసి రా మెటీరియల్ 40,000. అండ్ దెన్ పోస్ట్, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లాస్ట్ వన్ ఇస్తున్నాను, ఒక ఎంట్రీ, ఒక పోస్టింగ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 20,000. సిమ్యులేట్, పోస్ట్. సో డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకేనా, సో ఇప్పుడు మనం /n FBL1N లేక వెళ్ళి చెక్ చేసుకున్నాం. వెండర్ అకౌంట్ తీసుకుంటున్నాను. ఎంటర్ ఎస్ఆర్కే ట్రేడింగ్. ఓకే, ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ చూద్దాం. ఎగ్జిక్యూట్. చూసారా, ఈరోజు నేను 3 బిల్స్ ఎంటర్ చేశాను. వెండర్ ఇన్వాయిసెస్ 60,000, 40,000, 20,000. డేట్లు చూడండి. సో ఇవి వచ్చేసి డ్యూ డేట్స్. 1,20,000 సంబంధించి వెండర్ ఇన్వాయిస్ అనేది నేను పోస్ట్ చేశాను. ప్రీవియస్ నేను క్లియర్ చేశాను కదా 3 ఇన్వాయిసెస్, అవి చూద్దాం కావాలంటే. ఓపెన్ ఐటమ్స్ కాకుండా క్లియర్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి ఈరోజు డేట్ ఇద్దాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే అవి చూడండి మనకి గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా గ్రీన్ కలర్లోకి వచ్చేసాయంటే ఏంటి, ఇన్వాయిసెస్ పెండింగ్ లేవు, క్లియర్ అయిపోయాయి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి ఎస్ఆర్కే ట్రేడింగ్. ఓకే, చూడండి కేజెడ్ అంటే మనకి పేమెంట్, కేఆర్ అంటే డాక్యుమెంట్. 3 ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో 30,000, 1,25,000, 3 ఇన్వాయిసెస్లు క్లియర్ అయిపోయాయి. ఎస్ఆర్కే ట్రేడింగ్ అన్నీ కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి అంటే డాక్యుమెంట్స్ నీట్గా క్లియర్ అయిపోయాయని అర్థం. చూసారా, సో అది మనం క్లియర్ చేసిన ఇన్వాయిసెస్ అన్నీ కూడా క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్తే ఉంటాయి. ఒకవేళ పెండింగ్ ఇన్వాయిసెస్ చూడాలంటే ఓపెన్ ఐటమ్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఆ 3 ఇన్వాయిస్లు ఏవైతే ఉన్నాయో, సో 60,000, 40,000, 20,000, వీటిని మనం ఇప్పుడు F-53లోకి వెళ్ళి పార్షియల్ క్లియరింగ్ చేద్దాం. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగా పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. సో మన దగ్గర 3 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 3 వెండర్ ఇన్వాయిసెస్లో నేను ఏం చేస్తున్నాను, లైక్ ఫస్ట్ 2 ఇన్వాయిసెస్ని క్లియర్ చేస్తాను. అంతకుముందుగా ఇంకా 2 ఎక్స్ట్రాగా వెండర్ ఇన్వాయిస్ని క్లియర్ చేద్దాం. ఓకేనా, క్లియర్ అంటే క్రియేట్ చేద్దాం. FB60లోకి వెళ్తున్నాను, ఎందుకంటే 5 ఉంటే మీకు బాగా అర్థమవుతుంది.
3నే చేశాను కదా, 5 చేస్తున్నాను, ఇంకా 2 ఎక్స్ట్రా చేస్తున్నాను మీకు అర్థం అవడానికి. 3 కాకుండా 5, 30,000 ఎక్కువ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసం ఇంకా 2 ఇన్వాయిసెస్ సిమ్యులేట్ సేవ్. ఓకే డన్. అండ్ దెన్ ఇంకోటి క్రియేషన్ చేస్తున్నాను, పోస్ట్ చేస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ టోటల్గా 5 చేస్తున్నాను అనుకోండి. ఓకే, 50,000. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు 100% యూజ్ అవుతాయి. పార్సల్ క్లియరింగ్ అంటే ఏంటి, స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి, రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి అనేది కంపల్సరీగా అడుగుతాడు. ఓకే, అందుకోసమే ముందే చెప్తున్నాను. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే చూసారా, టోటల్గా 5 ఇన్వాయిసెస్ మీకు వచ్చేస్తున్నాయి. ఓకే, 60, 40, 20, 30, 50 టోటల్ వాల్యూ ఎంత మనకి 2 lakhs. ఈ 5 వెండర్ ఇన్వాయిసెస్లో ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో 60,000, 40,000, ఇవి 2 నేను పార్షియల్ క్లియరింగ్ చేస్తాను. తర్వాత మళ్ళీ 2 క్లియర్ చేస్తాను, తర్వాత మళ్ళీ 50 చేస్తాను. ఓకేనా, చూడండి. సో /n F-53 ఎంటర్. ఓకే, టుడే డేట్, వెండర్ పేమెంట్, డాక్యుమెంట్, హెడర్ టెస్ట్, బ్యాంక్, బిజినెస్ ఏరియా, అమౌంట్ వచ్చేసి 1 lakh ఇస్తున్నానండి. ఓకే, 1 lakh అంటే 5 బిల్స్ ఉన్నాయి, ఒకటి 40,000 ఉంది, ఒకటి 60,000 ఉంది, 2 కలిపితే 1 lakh అది ఇస్తున్నాను. అకౌంట్ ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ అంటే కస్టమర్ ఎవరు, అందులో కస్టమర్ లైక్ వెండర్ ఎవరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఆర్కే ట్రేడింగ్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. చూసారా, అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, అసైన్డ్ 2 lakhs, బట్ నాట్ అసైన్డ్ 1 lakh. సో మనకు 1 lakh క్లియర్ అయిపోవాలి. సో ఇక్కడ 0 వచ్చేయాలి, ఇక్కడ కూడా ఈక్వల్ అయిపోవాలి వాల్యూ. అప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, చూడండి. ఇప్పుడు నేను స్టాండర్డ్లో ఉన్నాను. మనం ఏం చేయాలి? పార్షియల్ అమౌంట్లోకి వెళ్దాం. పార్షియల్ అమౌంట్లోకి వెళ్తే సేమ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వచ్చేస్తాయి. సో మనం ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. చూసారా, ఈ 50,000 మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ వాల్యూ వెళ్ళిపోయింది, ఇక్కడ కూడా అమౌంట్ తగ్గిపోయింది, ఇక్కడ కూడా తగ్గిపోయింది. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ కూడా వాల్యూ వెళ్ళిపోయింది, ఇక్కడ వాల్యూ తగ్గిపోయింది, ఇక్కడ వాల్యూ తగ్గిపోయింది. తర్వాత దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూసారా, అమౌంట్ ఎంటర్డ్, అసైన్డ్ ఈక్వల్ అయిపోయినాయా? సో ఇక్కడ 0 అయిపోయింది. అంటే ఈ రిమైనింగ్ 3 ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్లాక్ కలర్లోకి వచ్చేసాయి, ఇవి మాత్రం బ్లూ కలర్లో ఉన్నాయి. అంటే మనం 2 ఇన్వాయిసెస్ని క్లియర్ చేస్తున్నాం. అంటే దీన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు. ఓకేనా, పోస్ట్ చేస్తున్నాను. చూసారా, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు FBL1Nలోకి వెళ్ళి చూద్దాం. చూసారా, ఇక్కడ మాత్రం 5 ఉన్నట్టుగా చూపిస్తున్నాయి. మనం ఏం చేస్తాం? లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్. చూసారా, 60,000, 40,000 సంబంధించిన వెండర్ ఇన్వాయిస్ ఏవైతే ఉన్నాయో అవి 2 క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ఓన్లీ 3 ఇన్వాయిసెస్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. 1 lakh క్లియర్ అయిపోయింది, 1 lakh ఉంది. ఇప్పుడు ఈ 1 lakhలో 2, 20,000, 30,000 ఏవైతే ఉన్నాయో ఇవి 2 క్లియర్ చేద్దాం. ఓకే, సేమ్ మళ్ళీ F-53కి వెళ్ళండి. డాక్యుమెంట్, వెండర్ పేమెంట్, డాక్యుమెంట్ హెడర్ టెస్ట్, వెండర్ పేమెంట్, బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, బిజినెస్ ఏరియా, అమౌంట్ వచ్చేసి 50,000, వాల్యూ డేట్, వెండర్ పేమెంట్, అకౌంట్ వచ్చేసి
ఎస్ఆర్కే ట్రేడింగ్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ గమనించాలి. చూడండి, స్టాండర్డ్, పార్షియల్ పేమెంట్, రెసిడ్యువల్ ఐటమ్స్ ఉంది. పార్షియల్ అమౌంట్ సెలెక్ట్ చేయండి. చూడండి, మనం అవుట్ సైడ్ ఇచ్చింది 50,000, బట్ ఇక్కడ 1,00,000 చూపిస్తుంది. ఇక్కడ 50,000, ఇక్కడ నాట్ అసైన్డ్ 50,000 చూపిస్తుంది. మనం పే చేయాల్సిన 50,000 అంటే 20,000 ఒకటి, 30,000 ఒకటి, ఈ రెండు క్లియర్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మీరు 50,000 ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈక్వల్ అయిపోతాయి. అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 0. 2 ఇన్వాయిసెస్ని క్లియర్ చేస్తున్నాం. సేవ్. చూసారా, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FB11 ఎన్లోకి వెళ్ళండి, రీఫ్రెష్, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్. చూసారా, ఓన్లీ 1 ఇన్వాయిస్, 50,000 సంబంధించిన ఓన్లీ 1 ఇన్వాయిస్ మాత్రమే ఉంది. సో 4 ఇన్వాయిసెస్ మనము క్లియర్ చేసాం. ఈ విధంగా మనం పార్షియల్ క్లియరింగ్ అనేది చేస్తాం. ఈ ఒకటే బిల్ ఉంది కాబట్టి దాన్ని మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? స్టాండర్డ్ క్లియరింగ్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం, ఒకటే ఉంది కాబట్టి. లేదు అంటే ఈ 50,000ని మనం రెసిడ్యువల్ కూడా చేయొచ్చు. ఆ 50,000లో మనము లైక్ 20,000 ఒక హాఫ్ అమౌంట్ పే చేసినట్టుగా, లేదు అంటే 15,000 హాఫ్ అమౌంట్ పే చేసినట్టుగా ఇవ్వచ్చు. రెసిడ్యువల్ దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ మనం స్టాండర్డ్ చేసిన తర్వాత మన రెసిడ్యువల్ చేద్దాం, మీకు నీట్గా అర్థమవుతుంది. బట్ అలాగే చేయొచ్చు అని చెప్తున్నాను జస్ట్. చూసారా, డైరెక్ట్గా అదే తీసేసుకుంది. ఇప్పుడు మీరు పార్సిల్లోకి వెళ్ళారనుకోండి, పార్సిల్లోకి వెళ్ళినా కూడా చూపించేస్తుంది. స్టాండర్డ్ అని చేయొచ్చు, పార్సిల్ అని చేయొచ్చు, ఎందుకంటే సింగిల్ బిల్ ఉంది కాబట్టి. పోస్ట్ డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లిస్ట్లోకి వెళ్దాం, FB11Nలోకి వెళ్ళండి, రీఫ్రెష్. చూసారా, నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఇప్పుడు మనం ఆ ఎస్ఆర్కే ట్రేడింగ్ సంబంధించిన అన్ని క్లియర్ ఐటమ్స్లోకి వెళ్తే మనకి మొత్తం క్లియర్ అయినట్టుగా చూపించేస్తాం. చూసారా, క్లియర్ అయిపోయా. 50,000, 20,000, 30,000, 40,000, 60,000. ఓకే, సో మళ్ళీ మనం FB16లోకి వెళ్ళి ఒక 2 ఇన్వాయిసెస్ అండ్ 1 ఇన్వాయిస్ని క్రియేషన్ చేద్దాం. ఇది ఎందుకోసం అంటే రెసిడ్యువల్ కోసం. /n FB60 1,00,000తో ఒక ఎంట్రీ పాస్ చేస్తాను నేను. ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. ఎస్ఆర్కే ట్రేడింగ్ వన్ ల్యాక్తో పోస్ట్ చేస్తున్నానండి. రా మెటీరియల్ 1,00,000, simulate and then post. ఓకే, FB11Nలోకి వెళ్దాం, /n FB11N. సో ఆల్రెడీ ఎస్ఆర్కే ట్రేడింగ్ ఉంది, VIV1 అండ్ దెన్ ఎగ్జిక్యూట్. చూసారా, 1,00,000 వెండర్ ఇన్వాయిస్తో పోస్ట్ చేస్తామంటే ఎస్ఆర్కే ట్రేడింగ్. ఈ 1,00,000లో నేను 50,000తో ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తాను, మాన్యువల్ పేమెంట్ చేస్తాను. 30,000తో ఒక అమౌంట్ పే చేస్తాను, తర్వాత 20,000తో పెండింగ్ బ్యాలెన్స్ పే చేస్తాను. ఓకే, అండ్ దెన్ చూడండి, /n F-53. డేట్, వెండర్ పేమెంట్, బ్యాంక్ అకౌంట్ HDFC బ్యాంక్, మీకు ఏది ఉంటే అది తీసుకోండి. ఓకే,
ఇక్కడ ఓన్లీ 50,000 పే చేస్తున్నాను. 1 lakh ఇన్వాయిస్ అయితే ఓన్లీ 50,000 మాత్రమే పే చేస్తున్నాను. ఇక్కడ ఎస్ఆర్కే ట్రేడింగ్ అకౌంటెంట్ ఎవరు? ఎస్ఆర్కే ట్రేడింగ్ తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, సో స్టాండర్డ్ కాకుండా, పార్షియల్ పేమెంట్ కాకుండా రెసిజువల్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, రెసిజువల్ని సెలెక్ట్ చేశాను. అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 1 lakh, బట్ నాట్ అసైన్డ్ 50,000. బట్ మనకి 50,000 అసైన్ అవ్వాలి. ఇక్కడ మనం చూసుకుంటే కడప హోమ్ అప్లయన్సెస్ కంపెనీలో ఓకే 50,000 అసైన్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి అంటే, సో ఇక్కడ చూడండి రెసిజువల్ ఐటమ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా -50,000 అనేది ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. మనము అవుట్ సైడ్ ఎంత అయితే అమౌంట్ ఇచ్చామో 50,000, బట్ ఆ 50,000నే మనం రెసిజువల్ అమౌంట్లో క్లియర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. సో అలాంటప్పుడు మన రెసిజువల్ ఐటమ్స్ దగ్గర మౌస్తో డబుల్ క్లిక్ ఇస్తే -50,000 అదే తీసేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 0. ఇప్పుడు ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనం ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ అసైన్డ్ ఈక్వల్ అయిపోయి ఇక్కడ 0 అయిపోయింది, నాట్ అసైన్డ్. ఇప్పుడు సేవ్ చేద్దాం. చూసారా, డాక్యుమెంట్ 15 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు FBL1Nలోకి వెళ్ళి 1 lakhలో ఉన్న అమౌంట్ 50,000 రెసిజువల్ అమౌంట్లో తగ్గించాం. ఇప్పుడు తగ్గిందో లేదో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇక్కడ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, 50,000 లెస్ అయిపోయింది. 1 lakhలో నుంచి 50,000 అనేది లెస్ అయిపోయింది. ఓకే, దీంట్లో మళ్ళీ ఒక 30,000 రెసిజువల్ తగ్గిద్దాం. ఓకే, సేమ్ లైక్ ఈరోజు $30,000 ఇస్తున్నాను. 50,000 ఉంది, 50 నుంచి 30కి తగ్గిస్తున్నాను. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 20,000. ఓకే, సో రెసిజువల్ ఐటమ్స్ని సెలెక్ట్ చేశాను. ఇక రెసిజువల్ ఐటమ్స్ దగ్గర మౌస్తో 2 days ప్రెస్ చేశాను. -20,000 తీసుకుందా. ఇక్కడ 0 అయిపోయింది, నాట్ అసైన్డ్, ఇక్కడ ఈక్వల్ అయిపోయింది. ఓకే, డన్. సేవ్. పోస్ట్ అంటే సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, డన్. ఒకవేళ FBL1Nలోకి వెళ్ళి మళ్ళీ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, 50,000లో 20,000కి వచ్చేసింది. సో ఇది కూడా క్లియర్ చేసేద్దాం. మళ్ళీ F-53కి వెళ్ళండి. ఇంతే అండి, చాలా సింపుల్. రెసిజువల్ పేమెంట్ కూడా ఎలా చేయాలనేది క్లియర్గా నీట్గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 20,000 కదా పెండింగ్ ఉండేది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, సో ఇంకా డైరెక్ట్గా దీన్ని స్టాండర్డ్ అని ఇవ్వచ్చు, ఎందుకంటే ఇంకా లాస్ట్ బిల్ కాబట్టి స్టాండర్డ్ అని ఇవ్వచ్చు. లేదు అంటే రెసిజువల్లో క్లిక్ చేసుకోవాలనుకోండి. సో మీరు క్లిక్ చేసినా ఏముండదు, పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FBL1Nలోకి వెళ్దాం. /n FBL1N ఎంటర్. సో వెండర్ అకౌంట్ తీసుకున్నాను, కంపెనీ కోడ్. సో ఎస్ఆర్కే ట్రేడింగ్ ఎగ్జిక్యూట్. చూసారా, నో ఐటమ్స్ సెలెక్టెడ్ అంటే ఆడికి కంప్లీట్ అయిపోయాయని అర్థం. సో ఇప్పుడు వాటన్నిటిని మనం క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూసారా, కొంచెం అండర్కి వద్దాం. చూడండి, సో యాక్చువల్గా వెండర్ ఇన్వాయిస్ 1 lakh కదా, ఆ 1 lakh నుంచి ఫస్ట్ 50,000 రెసిజువల్ అమౌంట్ క్లియర్ చేసాం మాన్యువల్గా. ఓకే, సో తర్వాత 30,000 దానిపైన ఉంటుంది, 30,000 క్లియర్ చేసాం. సో
తర్వాత 20,000 క్లియర్ చేసాం. సో క్లియర్ చేసిన అన్నీ కూడా ఇలా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఓకే, ఎస్ఆర్కే ట్రేడింగ్ బీఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, సో ఈ విధంగా మనము స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, అదేవిధంగా రెసిజువల్ క్లియరింగ్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. రేపు రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇవన్నీ యూజ్ అవుతాయి. మాన్యువల్ క్లియరింగ్ చేసేటప్పుడు మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా ఇవి 100% యూజ్ అవుతాయి. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి, పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి, రెసిజువల్ క్లియరింగ్ అంటే ఏంటి అనేది అడిగినప్పుడు మీరు ఈజీగా చెప్పాలి, సింపుల్గా. ఓకే, సో ఈ విధంగా మనం కంటెంట్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, డన్. సో గాయస్, మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా, మీకు సబ్జెక్టు యూజబుల్ అవుతుంది అనిపిస్తే మీ వాల్యుబుల్ కామెంట్స్, లైక్స్, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.